హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు అందరి ఫేవరెట్ అయిన వంకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి. దాని కాంబినేషన్ కింద సింపుల్ దాల్ ముద్దపప్పు అనొచ్చు, అది కూడా ఈరోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ వంకాయ మసాలా చూపిస్తానండి. ఇక్కడ వంకాయలు నేను ప్రాపర్గా వాష్ చేసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజంత టామరిన్ వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నానండి కొద్ది వాటర్లో. ఇక్కడ 2 ఆనియన్స్ స్లైస్ చేసుకున్నాను. ఇక 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇక్కడ 3 స్పూన్స్ నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. ఇక్కడ 2 స్పూన్స్ కారం ఉంది. ఇక్కడ కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్. ఇక్కడ 2 స్పూన్స్ గసగసాలు ఉన్నాయి. ఇక్కడ 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ ఉంది. ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే అది గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో నేను ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, మరి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో వంకాయ రెసిపీస్ పెట్టాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి. ఆనియన్స్ ఒక ఫ్లేవర్ వస్తే చాలు. పచ్చి వేసే కన్నా ఇలా కొద్దిగా ఫ్రై చేసి వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు ఇంకా గసగసాలు కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఇవి 2 రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో చేసుకోండి. కొబ్బరి ఇప్పుడే వేయొద్దు, స్లైట్లీ కొద్దిగా స్మెల్ వస్తే చాలు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది కాబట్టి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్ వేడికే ఆ కొబ్బరి అనేది మంచిగా రోస్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను, వాటర్ ఏమి వేయలేదు. ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు గసగసాలు ఇంకా కొబ్బరి కూడా వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ చేసుకున్నాను. వాటర్ వేయొద్దు, అలాగే పట్టుకోండి మిక్సీ. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లోనే ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ కారం వేసుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇందాక చూపించాను కదా, అవన్నీ దీంట్లో వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఫిల్ చేసుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆయిల్లోనే కొద్దిగా
జీలకర్ర వేసుకున్నాను, 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 3 to 4 ఎండుమిర్చి వేసుకున్నానండి. దాంట్లో 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వంకాయలు ఫిల్ చేసుకున్నవి దీంట్లో వేసేద్దాం. ఫస్ట్ ఆయిల్లో వంకాయలు కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మిగిలిన పేస్ట్ కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. నేను కొద్దిగా క్వాంటిటీతో చూపిస్తున్నానండి. మీరు 1/2 kgతోని ఎక్కువ వంకాయలతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పల్ప్ వేసుకుందాం. మీరు పులుపు తగ్గట్టు టామరిన్ వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా టర్న్ చేసుకోండి. వంకాయలు మసాలా అనేది మంచిగా పడుతుంది. చూడండి, వంకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇక్కడ నేను కసూరి మేతి వేస్తున్నాను కొద్దిగా. దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఉంటే తప్పక వేసుకోండి. ఒక మిక్స్ ఇచ్చుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. వంకాయ మసాలా రెడీ అయిపోయిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ టు సర్వ్. ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని కాంబినేషన్కి నేను సింపుల్ ముద్దపప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. అఫ్కోర్స్ దాల్ అనేది అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా చేస్తానో ఈ వంకాయ కాంబినేషన్కి ఈ దాల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా మినపప్పు వేసుకోండి. ఇక్కడ 1 చాప్డ్ ఆనియన్, 2 to 3 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులో వేసేద్దాం. కొద్దిగా ఆయిల్లో సోటే చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి. పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. దీంట్లో కారం ఏం పడదండి, ముద్దపప్పు కాబట్టి వితౌట్ రెడ్ చిల్లీ పౌడరే ఉంటుంది. అందుకని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా. దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానండి. పప్పు వాష్ చేసుకొని కాసేపు సోక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ దాల్ దీంట్లో వేసేద్దాం.
కందిపప్పు అండి ఇది. సో వాటర్ బాయిల్కి వచ్చింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం అట్లీస్ట్ 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు బట్టి విజిల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతే, పప్పు కూడా అయిపోయింది. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది విత్ వంకాయ మసాలా రైస్. ఇక్కడ పీనట్ ఇంకా బెండకాయ ఫ్రై అండి. ఇది ఆల్మోస్ట్ నేను చేశాను వీడియో, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. ఇక్కడ దాల్ కూడా రెడీ అయిపోయింది, విత్ కర్డ్ సర్వ్ చేస్తున్నాను. అంతే, మా సింపుల్ లంచ్ రెడీ అయిపోయింది. ఒకసారి తప్పక ఇలా వంకాయ మసాలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ టుడే వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.